మనం తల దించుకోవాలి. చచ్చిపోయే కొడుకునిచ్చి మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తావా అని వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉంటే అది చూసి నేను తట్టుకోగలనా? అలా అవమానపడ్డం కంటే ఇప్పుడే గౌరవంగా ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం పదమ్మా. అక్కడికి వెళ్ళిపోతే ఉన్నామో లేదో అని ఎవరికీ తెలీదు. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందమ్మా. నా మాట విని మమ్మీ, మనం వెళ్ళిపోదాం పద. లేదు నాన్న, ఆ భూమి నిజం తెలుసుకుని చేయగలిగింది ఏమీ లేదు. తన మాటలు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పాలో వాళ్లే మండపం దగ్గరికొచ్చి ఏం చెప్పారో విన్నావు కదా. ఇంకా ఆ భూమి ఏదో చేస్తుందని ఎందుకు భయపడుతున్నావు? దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబాన్ని ఎలా మన కాళ్ళ దగ్గరికి తీసుకురావాలో అది చూడాలి. అలా వచ్చిన రోజు వాళ్లతో ఏం చేయించాలో అది చేయిస్తాను. ఏదో చేయిస్తాను అనే ఇంత దూరం తీసుకొచ్చావు అమ్మా. ఇప్పటికీ నువ్వు పరిస్థితి అర్థం చేసుకోకపోతే మనకి ఎవరితో ఎలాంటి రిలేషన్ కూడా అవసరం లేదు మమ్మీ. ఉన్నన్ని రోజులు నీతో ఉండనివ్వు, నాకు అదే చాలు. నేను అలా అనుకోలేదురా. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ బ్రతికుండాలి, నా కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతూ ఉండాలి. దానికి అడ్డుపడిన ఆ భూమిని ఊరికి వదలను. ఆ భూమికి నేనేంటో చూపిస్తాను. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు కదా, అది కాదురా శిక్ష. అసలు శిక్ష అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అప్పుడే నాకు ఆనందం. ఆ రోజు వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నువ్వు మారు మమ్మీ. పెళ్లి కొడుకుగా శౌర్యతో ఆనందంగా ఉండాల్సిన వాణ్ణి ఇలా తయారు చేసింది ఆ భూమి. భూమి, నీ అంత చూడకుండా వదిలిపెట్టను. అలాగేనండి. డాక్టర్ గారు వచ్చాక విషయం చెప్తాను. మీరేం కంగారు పడకండి. ఆ టాబ్లెట్స్ అన్నీ వాడుతూ ఉండండి. మీకు త్వరలోనే నయమైపోతుంది. అలాగే అండి. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నేను ఎవరు అన్నది మీకు తర్వాత చెప్తాను. నాకు తెలిసి మీకు చెప్పకపోయినా అర్థమయ్యే ఉంటుంది. నేనొక విషయం అడుగుతాను, చెప్పండి. ఈ అమ్మాయి మీ అమ్మాయే కదా? అవును. తనకి ఒక 3 నెలల్లో చనిపోయే అబ్బాయి సంబంధం వస్తే మీరు పెళ్లి చేస్తారా? చెప్పండి మేడం, ఏంటి ఆగిపోయారు? అవతల వాళ్ళకి అటువంటి సంబంధమే చెయ్యొచ్చు అన్నప్పుడు మీ అమ్మాయి కూడా చెయ్యొచ్చు కదా, చేస్తారా? డాక్టర్ గారు అలాగే అబద్ధం చెప్పారు. ఆయన చెప్పిన అబద్ధం ఖరీదు కూలిపోయినా నా కాపురం. మొండిగా నేను ఆ పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి నా ఆడపడుచు ఈరోజు తనకి నచ్చిన వాడితో సంతోషంగా ఉంది. అదే నేనని దాన్నే లేకపోతే డాక్టర్ గారు చెప్పిన అబద్ధానికి తన జీవితం నాశనం అయిపోయేది. చిన్న వయసులోనే విధవయ్యేది. జీవితాంతం తనని చూస్తూ మా కుటుంబం అంతా బాధపడాల్సొచ్చేది. అందుకే నిజం తెలిసిన నేను ఆ పెళ్లి జరగనివ్వలేదు. దానివల్ల నేను ఈరోజు నా భర్తకి దూరం అయ్యాను, నా వాళ్లకి దూరం అయ్యాను, మా అత్తింటి మొత్తానికి శత్రువునయ్యాను. అయినా నేను బాధపడలేదు. నిజం నిప్పు లాంటిది. ఈ నిజం కూడా ఏదో ఒక రోజు బయటకొస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి సంబంధం వస్తే మీరు పెళ్లి చేస్తారా? ఆ పరిస్థితి మీ అమ్మాయికొస్తే మీరు చూస్తూ ఊరుకోగలరా? కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా అడ్డం పడి పెళ్లి ఆపుతారు కదా. తల్లి కదా, ఖచ్చితంగా ఆపుతారు. ఈ విషయాన్ని డాక్టర్ గారిని అడగచ్చేమో, కానీ సాటి ఆడదానిగా, పెళ్లికెదిగిన బిడ్డకి తల్లిగా మీరు నిజం చెప్తారన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. నేనెవరి గురించి చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో మీకీపాటికి అర్థమై ఉంటుంది. నా కష్టం విన్న తర్వాత కూడా మీరు నిజం చెప్పకపోతే నేను చేయగలిగిందేమీ లేదు, మౌనంగా వెళ్లడం తప్ప. చెప్పండి, నిజం చెప్తారా? మీ వారిలాగే అవతలి వాళ్ల బాధలు అర్థం చేసుకోరు అనుకుని నన్ను వెళ్ళిపోమంటారా? మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ చేస్తాను. లాయర్ గారు, ఏంటండి ఇలా వచ్చారు? నేను మీకు కబురు కూడా పెట్టలేదు. అలేఖ్య గారు నాకు ఫోన్ చేశారండి.
మీ మీద ఎవరో పరువు నష్టం దావా వేశారంట. ఆ కేసు వేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, అది ఎంత పెద్దదైనా పర్వాలేదు, మీ తరపున నేను వాదిస్తాను. దాని గురించి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నిన్నెవరు ఫోన్ చేయమన్నారు? నేను అడిగానా నిన్ను? లేకపోతే ఆ నోటీసుల గురించి నేను బాధపడుతున్నాను నీతో చెప్పానా? ఇంటి పరువు నా పరువు తీయడానికి ఊరంతా ప్రచారం చేస్తున్నావా? అది కాదు బావా, నోటీసులు వచ్చాయి కదా, మళ్ళీ అందరిలో ఎక్కడ అవమానపడాల్సి వస్తుందోనని. ఏ లాయర్లు నాకు తెలీదా? నేను మాట్లాడుకోలేనా? నువ్వు రికమెండేషన్లు చేయాలా? అయ్యో, మేడం మీద అలా సీరియస్ అవ్వకండి సార్. మీ తరపున మీ పరువు గురించి ఆలోచించే తను తొందరపడింది. ఎవరు చెప్తే ఏంటి? మీకు కేసు వాదించడమే కావాలి, నేను వాదిస్తాను కదా, ఇక వేరే ఎవరో ఎందుకు? అది కాదు లాయర్ గారు. అన్నయ్య, ఇప్పుడు లాయర్ గారిని ఎవరు పిలిపించారన్నది ముఖ్యం కాదు. మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. ఆయనంతటా ఆయనే వచ్చి ఈ కేసు వాదిస్తానంటున్నారు కదా, దానికి తోడు నీకు తెలిసిన లాయరే కాబట్టి ఇక ఇబ్బంది ఏముంటుంది? సరే, ఓకే అండి, మీ కేసు నేను వాదిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలే, మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. లాయర్గా ఇలాంటివి ఎన్నో చూశాను, నేను డీల్ చేస్తాను. ఉంటానండి, వస్తాను అలేఖ్య గారు. అసలు ఆ సుజాతతో నోటీసులు ఇప్పించిందే నేను. నా జూనియర్తో ఆ పని చేయించాను. మీ కుటుంబం ఎంతగా నలిగిపోతే అంత త్వరగా నా అలేఖ్య బయటకు వస్తుంది. మీరు మీకోసం ఆలోచించుకుంటున్నారు, నేను నా అలేఖ్య కోసం ఆలోచించుకుంటున్నాను. వస్తాయి ఇలాంటి ఇబ్బందులు, ఇంకా ఇంకా వస్తాయి. అలేఖ్య నా దగ్గరికి వచ్చే వరకు ఇలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. నువ్వా? నీకిక్కడేం పని? నిన్నెవరు రమ్మన్నారు మా ఇంటికి? గెట్ అవుట్. నన్ను చూడగానే కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు. మీ భార్య పిల్లలు జరిగిందంతా చెప్పారు. పోయే ప్రాణం ఎప్పుడైనా పోతుంది. ఎవరికీ కనిపించకుండా దాక్కున్నంత మాత్రాన మనిషికి నువ్వు కనిపించవేమో, దేవుడికి కనిపిస్తూనే ఉంటావు. ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో అలానే తీసుకెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? అసలేం కావాలి మీకు? మీరు దాచిపెట్టిన నిజం గురించి మాట్లాడుతున్నాను. ఎవరో బెదిరించారని ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసి కూడా ఆ రోజు పెళ్లి మండపంలో ప్రాణాలు పోసే డాక్టర్ అయ్యుండి అబద్ధం చెప్పారు. ఈ రోజు ఈ విషయంలో బెదిరించిన వాళ్ళు రేపు ఇంకొక విషయంలో మిమ్మల్ని బెదిరించరు అన్న నమ్మకం ఉందా?